అడిగా అఘోరి వర్షినికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు కలిసి ఒక వీడియోలో ఒక విధంగా మాట్లాడారు. మేమిద్దరం కూడా చనిపోతున్నాం. మా జోలికి ఎవరొచ్చినా, ఎవరు టచ్ చేసినా ఆత్మార్పణ చేస్తామంటూ కూడా ఇద్దరు పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యాఖ్యలైతే మాత్రం సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ఏపీ, తెలంగాణకు సంబంధించి ప్రధానంగా మా పైనేనా, ఇంకా మీకు వేరే పనులు లేవా? మా పైన ఎందుకు దృష్టి సారిస్తున్నారు? ఎందుకు మమ్మల్ని కావాలని ట్రోల్ చేస్తున్నారు? ఎందుకు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు? అంటూ కూడా అఘోరి అదేవిధంగా శ్రీలక్ష్మి ప్రధానంగా శ్రీవర్షిని ప్రత్యేకంగా పేర్కొన్న పరిస్థితి మొత్తం నెలకొంది. గత కొన్ని రోజులుగా అఘోరికి సంబంధించి శ్రీవర్షినికి సంబంధించి ఒక రకంగా రచ్చ జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి తరంలో గత వారం రోజుల కిందట శ్రీవర్షిని అఘోరి వివాహం చేసుకున్న వీడియో కూడా రిలీజ్ చేసింది ఇతర మధ్యప్రదేశ్ లో కాళికాదేవి ఆలయంలో. అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున మరోపక్క అఘోరిపై కేసులు నమోదవుతూ వస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. కొన్ని చోట్ల పూజలు చేస్తానంటూ లక్షలాది రూపాయలు కాజేసినట్లుగా కూడా ఫిర్యాదులు అందుతున్న పరిస్థితి మాత్రం పోలీసులకు ఉంది. మరోపక్క అఘోరికి సంబంధించి మొదటి భార్య నుండి నన్ను కూడా మోసం చేశాడంటూ ఒక మహిళ ఫిర్యాదు చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలా అఘోరికి సంబంధించి వరుసగా కేసులు నమోదవడం, కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు, శివభక్తులు, పరమ శివభక్తులు కూడా అఘోరి విషయంలో మాట్లాడారు. అసలు అఘోరి తత్వం అంటే ఏంటి, నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, శ్రీనివాస్ అంటూ కూడా పేరుతో సంబోధించిన పరిస్థితి మాత్రం నెలకొంది. మరోపక్క హెజ్రాయిల్స్ సైతం ఎవరైతే ఉన్నారో కొన్ని సంస్థలకు సంబంధించిన చర్చలో కూడా పాల్గొన్నారు. ఒక రకంగా హెజ్రాయిల్స్ అంతా కూడా అఘోరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తనలో మేము వివాహం చేసుకున్నాము, ప్రశాంతంగా ఉన్నాము, మాపై కావాలని ట్రోల్ చేస్తున్నారు, మమ్మల్ని టచ్ చేయడానికి చూస్తే ఇద్దరం కూడా ఆత్మార్పణ చేసుకుంటాం, పెట్రోల్ కారులో ఉంది, మేము ఇద్దరం చనిపోతామంటూ అఘోరితో పాటు శ్రీవర్షిని కూడా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. దాదాపు కాసేపు ఒక గంట కిందట ఇందుకు సంబంధించిన వీడియో అయితే మాత్రం ఏపీ, తెలంగాణలో అయితే మొత్తం వైరల్ గా మారింది. రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో ఇంకేమీ సమస్యలు లేవా, ఇబ్బందులు లేవా, అన్ని మాని కేవలం మా పైన ఎందుకు దృష్టి పెడుతున్నారు అంటూ కూడా వర్షిని మీడియా ముఖంగా పేర్కొన్నారు. అయితే ఇకపై అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అడుగెట్ట బోము అంటూ కూడా సంచలనంగా ఇద్దరు మాట్లాడిన పరిస్థితి మాత్రం నెలకొంది. మేమైతే ఉత్తరప్రదేశ్ లోనే ఉండిపోతాం, శివయ్య సేవలో తరిస్తాము, అక్కడే ఉండిపోతాం, ఇక్కడికైతే వచ్చే పరిస్థితి అయితే లేదు. అలా కాదని మా దగ్గరికి వచ్చి మమ్మల్ని టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇద్దరం కూడా చనిపోతాం అంటూ కూడా పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ఇదేదో ఆషామోషి బెదిరింపులు కాదు, ఇది ఖచ్చితంగా నిజం చేసి చూపిస్తామంటూ కూడా ఇద్దరు పేర్కొన్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఏదేమైనా గత కొన్ని రోజులుగా ఈ అఘోరికి సంబంధించిన విషయమే ఒక చర్చ అనుకుంటే, ఈ మధ్య కాలంలో వర్షిని తీసుకువెళ్ళడం, వర్షినితో కుటుంబ సభ్యుల నుంచి వివాదాలు రావడం, మరలా చివరికి వర్షిని వివాహం చేసుకోవడం, ఇలాంటి ఘటనలపై మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలే కాదు, ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలు కూడా ఒక రకంగా మండిపడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తనను నేను ఇష్టపూర్వకంగా చేసుకున్నానంటూ వర్షిని చెప్పడం, కుటుంబ సభ్యులైతే మాత్రం ఇంటికి వచ్చినప్పుడు అఘోరి మద్యం సేవించేవాడని, బీర్లు తాగేవాడని, సిగరెట్లు కాల్చేవాడని, ఇలాంటి విషయాలన్నీ కూడా చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏది ఏమైనా ప్రస్తుతం అయితే మాత్రం మరల ఇప్పుడు వివాహం చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై వివాహం జరిగిన తర్వాత కూడా పెద్ద ఎత్తున కేసులు అయితే మాత్రం ఏపీ, తెలంగాణలో అఘోరిపై నమోదవుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. మొదటి భారీ కేసు కావచ్చు, కొన్ని పూజలు చేస్తానని డబ్బులు తీసుకుని పరారైన కేసులు కావచ్చు, ఇలాంటి కేసులు అయితే నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో మా దగ్గరికి ఎవరు వచ్చి టచ్ చేసినా ఖచ్చితంగా మేము ఆత్మార్పణ చేసుకుంటామంటే ఇద్దరు పేర్కొన్నారు. మేమైతే మాత్రం తెలుగు రాష్ట్రాలకి రామంటూ కూడా సంచలనంగా పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. చూడాలి మరి ముందుకి ఏ విధంగా ఉంటుంది. దాదాపు అప్పుడే 6 మాసాలుగా ఈ పరిస్థితి మాత్రం అఘోరి మొట్టమొదటిసారిగా వస్త్రాలు లేకుండా తిరగడం వద్ద నుంచి నేటి వరకు కూడా అఘోరికి సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కావచ్చు, యూట్యూబ్స్ కావచ్చు, పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తున్నాయి. ఎందుకంటే దానికి సంబంధించిన వ్యూస్ కావచ్చు, ప్రజలు కూడా ఎక్కువ చూస్తున్న నేపథ్యంలో వాటిని ప్రచారం చేస్తున్నట్టుగా మనం అయితే భావించవచ్చు. ఏదైనా మరి ఇక్కడతో ఇది ముగుస్తుందా, మరలా ఏదైనా అగ్గి రాజుకుంటుందా, చూడాలి మరి ముందుకి.